భారీ వర్షాలు వరదలతో రాష్ట్రానికి కలిగిన అపార నష్టంపై కేంద్రానికి వివరిస్తామని కేంద్ర బృందం తెలిపింది. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన బృందం ప్రస్తుత పరిస్థితుల్ని పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకుంది. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ పంపిన ప్రత్యేక బృందం పర్యటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు వచ్చిన హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం ముందుగా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వరదలతో ఎంతమేర నష్టం వాటిల్లింది, ఎక్కడ ఎంతమేర జరిగిందనేది అధికారులు ఫోటో ప్రదర్శన ద్వారా వివరించారు. వరదలతో విజయవాడలోనే 2,70,000 మంది సహా రాష్ట్ర వ్యాప్తంగా 6,70,000 మంది ప్రభావితులయ్యారని తెలిపారు. సుమారు 4,000 కిలోమీటర్ల రహదారులు ధ్వంసమయ్యాయని వివరించారు. కృష్ణానదికి గతంలో ఎన్నడూ లేనంత వరద రావడంతోనే నగరాన్ని వరద ముంచెత్తిందని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం పరిశీలించింది. కృష్ణానదిలో వరద ఉధృతి, కొట్టుకొచ్చిన బోట్ల వల్ల జరిగిన నష్టాన్ని జలవనరుల శాఖ అధికారులు బృందానికి వివరించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి శాంతినగర్, కవ్వలూరు వద్ద బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లోనూ పర్యటించింది. గండ్లు పూడ్చేందుకు యుద్ద ప్రాతిపదికన చేపట్టిన పనుల్ని స్వయంగా పరిశీలించింది. వరద ముంపునకు గురైన రామవరప్పాడు రింగ్ రోడ్డు, కండ్రిక, పైపుల రోడ్, విశాలాంధ్ర కాలనీ, రాధానగర్, పాత రాజీవ్ నగర్, సుందరయ్య నగర్, అజిత్ సింగ్ నగర్, పాయకాపురం తదితర ప్రాంతాల్లో పర్యటించింది. ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలపైన అధికారులను అడిగి తెలుసుకుంది. క్షేత్రస్థాయిలో వరద ముంపు పరిస్థితులను పరిశీలించిన కేంద్ర బృందం నష్టాన్ని అంచనా వేసింది. ఏపీకి ఆర్థిక సాయం అందేలా తక్షణం కేంద్రానికి నివేదిక పంపుతామని తెలిపింది. మరోవైపు బుడమేరు గండ్లు పూడ్చే ప్రక్రియలో ఆర్మీ ఇంజనీరింగ్ బృందం రాష్ట్రానికి సహకరిస్తుందని స్పష్టం చేసింది.